హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. టైం వచ్చేసి 6 o'clock అయితే అవుతుంది. సో బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి టమాటా ఎగ్ కర్రీ అయితే చేస్తుంది. అమ్మ బాగా చేస్తుంది కర్రీస్. సో ఎగ్ ఏంటంటే నార్మల్గా మొత్తం వేయింగ్లోనే కలపకుండా ఏ ఎగ్కి ఆ ఎగ్ ఉండేటట్లయితే కర్రీ అయితే చేస్తుంది. 3 eggs అయితే యాడ్ చేసేసింది. సో మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళిపోయారు. మా మున్నాగాడి కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. సో వెళ్ళిన తర్వాత సెల్ఫ్ అయితే సరిగ్గా లేవన్నమాట. సో చాలా రోజులైంది నేను పేపర్లు తీయలేదు. సో కష్టంగా ఉంటుంది ఎప్పటికప్పుడే. ఇక మళ్ళీ మేము డెలివరీకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మరీ బాగుండదు. ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా, ఇక అందుకనేసి ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసుకుని వెళ్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం తక్కువ పని ఉంటుంది. ఇక అందుకనేసి ఇది వచ్చేసి 9th monthలోనే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. కిచెన్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇక్కడ కూడా అంతే, ఇవన్నీ డస్ట్ పట్టేసాయి అనమాట. మొత్తం తీసేసి మంచిగా అయితే తడి క్లాత్తో అయితే మొత్తం దూడ్చేసాను. అద్దం కూడా అంతే. ఇక్కడ కూడా ఇది మొత్తం నేను క్లీన్ చేసేసాను అనమాట. అమ్మ ఆల్రెడీ పేపర్స్ అవన్నీ వేసి సర్దేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 10 o'clock ఏమో అవుతుంది అనమాట, మార్నింగే. ఇక మా మున్నాగాడు స్కూల్కి వెళ్ళంగానే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ వచ్చేసి మా మున్నాగాడి సెల్ఫ్ అనమాట. ఇది కొంచెం ఖాళీ చేసేసాను, ఎందుకంటే పాప బాబా వస్తారు కదా. సో వాళ్ళ బట్టలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండాలి కదా, ఇక అందుకనేసి అయితే కొంచెం ఖాళీ చేసేసి కొత్త బట్టలు కూడా ఇంతకుముందు ఈ సెల్ఫ్లోనే ఉంచేదాన్ని మా మున్నాగాడివి, వెతకుండా వెంటనే దొరుకుతాయి అనేసి. సో అవి తీసేసి వేరే కబోర్డ్లో అయితే పెట్టేశాను. సో ఏంటంటే డస్ట్ పడకుండా ఉండటం కోసం ఇక్కడైతే నేను కర్టన్స్ అయితే కట్టామన్నమాట. సో ఇక మ్యాక్సిమం అయితే డస్ట్ అయితే పట్టదు, వెంటనే చేంజ్ చేసుకోవచ్చు అనేసి ఈ కర్టన్స్ అయితే వేసేసాను అనమాట. బట్టలు తీసుకున్నప్పుడు తీసేసుకొని కర్టన్ అయితే వేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసేసింది కదా, ఇక ఇల్లు కూడా ఊడ్చేస్తుంది. ఇక బెడ్రూమ్లో అయితే ఇంకా దోమతెర అయితే తీయలేదు. ఇక ఇప్పుడే తీసేసి బెడ్షీట్స్ అవన్నీ అయితే చేంజ్ చేశాను అనమాట. 9th month తగిలి 1 week పైన అవుతుంది. సో ఇక అందుకనేసి మొత్తం మ్యాక్సిమం అయితే క్లీన్ చేసుకుంటున్నాం. మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ 1 monthకి అలా అయితే వస్తాను, ఎందుకంటే మా మున్నాగాడి స్కూల్ మిస్ అవుతుంది. ఇక అందుకనేసి ఇప్పుడు చేసుకొని వెళ్తే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పని కొంచెం తక్కువ ఉంటుంది. అప్పుడు పాప బాబా ఉంటారు కదా, వాళ్ళతో చేయడం కష్టం. మళ్ళీ అమ్మ ఒక్కతే చేసుకోవాలి ఇదంతా అనేసి మ్యాక్సిమం ఇద్దరం చేస్తున్నాం. కొంచెం హెల్ప్ చేస్తున్నాను నేనైతే. ఎక్కువసేపు నుంచి ఉంటే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నమాట. సో మ్యాక్సిమం అయితే చేస్తూనే ఉన్నాం. ఇక మధ్యాహ్నం టైంలో అయితే అన్నం అయితే తింటున్నాం. ఎగ్ కర్రీ, కాకరకాయ కారం, చిప్స్ అయితే వేయించేసి